ఎస్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే లిమ్నాటిక్. ఓకే, లిమ్నెక్టిక్ జోన్ ఆఫ్ బాటా. లిమ్నెటిక్ జోన్ ఆఫ్ బాటా మనం ఇంతసేపు చెప్పింది ఏంటి? లిటరల్ జోన్ ఆఫ్ బాటాలో మనం బాటా గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి దీని గురించి చెప్తున్నాం. అంటే దీంట్లో సెకండ్ జోన్. ఈ జోన్లో మనకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, ఎనిమల్స్ ఏమి ఉన్నాయి దాని గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది రైట్. దీంట్లో చూడండి. సో లిమ్నాటిక్ జోన్ అనేది ఏంది? ఈజ్ ద లార్జెస్ట్ జోన్ ఆఫ్ లేక్. ఏంది? లిమ్నాటిక్ జోన్ అనేది ఈజ్ ద లార్జెస్ట్ జోన్ ఆఫ్ లేక్ అనమాట. ఇదే ఈ మూడిట్లో కల్లా ఈ లేకే పెద్దది. ఏది? ఈ లేకే పెద్దది. తర్వాత ఈ రీజన్లో ఏముంటుందంట? రీజన్ ఆఫ్ ర్యాపిడ్ వేరియేషన్స్. సో ర్యాపిడ్ వేరియేషన్ అంటున్నాడు. ఏం జరుగుతుంది అంటే అక్కడ అంటే ర్యాపిడ్ వేరియేషన్స్లో మనకు వాటర్ లెవెల్ మారిపోతూ ఉంటుంది, టెంపరేచర్ మారిపోతూ ఉంటుంది, ఆక్సిజన్ అవైలబిలిటీ మారిపోతూ ఉంటుంది అని చెప్తున్నాడు. ఎప్పుడు? ఫ్రమ్ టైమ్ టు టైం. ఓకే. నెక్స్ట్ ద లిమ్నాటిక్ జోన్లో ఏముంటాయంటే ఆటోట్రోప్స్ అంటే ఫోటోసింథటిక్ ప్లాంట్స్ ఇన్ అబడెన్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద చీఫ్ ఆటోట్రోప్స్ ఆఫ్ దిస్ రీజన్ ఆర్ ఫైటోప్లాంక్టోన్. దీంట్లో ఏది? ఈ లిమ్నాటిక్ జోన్లో మనకు ఏముంటాయంటే చీఫ్ ఇప్పుడు ఆటోట్రోప్స్ ఉంటాయి, కరెక్టే. చీఫ్ అంటే ముఖ్యమైనది. చీఫ్ ఆటోట్రోప్స్ ఏంటివి ఉంటాయంటే రీజన్స్లో ఫైటోప్లాంక్టోన్స్ ఉంటాయి. ఆ ఫైటోప్లాంక్టోన్స్ అంటే చూడండి, ఫైటోప్లాంక్టోన్స్ ఏమున్నాయి కదా? ఈగ్లినాయిడ్స్. ఫైటోప్లాంక్టోన్స్ పేరేంటి? ఈగ్లినాయిడ్. నెక్స్ట్ డయాటమ్స్, సైనోబ్యాక్టీరియా మరియు డైనోఫ్లాజిలేట్స్ గ్రీన్ ఆల్గే ఉంటాయి. యూగ్లినాయిడ్, డయాటమ్స్, సైనోబ్యాక్టీరియా, డైనోఫ్లాజిలేట్స్ అండ్ గ్రీన్ ఆల్గే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఫైటోప్లాంక్టోన్ చెప్పేసినాం. ఇప్పుడు మనకు గ్రీన్ ఆల్గే గురించి తెలియాలనుకుంటే మనకు చూడండి ఇక్కడే ఎగ్జాంపుల్స్ చూడండి. గ్రీన్ ఆల్గే ఫైటోప్లాంక్టోన్లో మనకు డయాటమ్స్ ఉన్నాడా? ఈ డయాటమ్స్కి మనం ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకోవాలా. నెక్స్ట్ గ్రీన్ ఆల్గే అన్నాడు, దీని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, ఇవి చూసుకోవాలా. అంతేగాని మన రిపీటెడ్గా చెప్పలేదు వాడు. ఓకే. సో యూక్లినాయిడ్ ఉంది, ఇక్కడ యూక్లినాయిడ్ ఎగ్జాంపుల్స్ మనం దీంట్లో రాసుకోవాలా. ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ రాసుకోవాలా. అది. నెక్స్ట్ ఈ జోన్లో కన్జ్యూమర్స్ ఉన్నాయి. ద లిమ్నాటిక్ జోన్లో కన్జ్యూమర్స్ ఉన్నాయి. అవి ఏంటివి అంటే జూ ప్లాంక్టోన్ ఎనిమల్స్. ఏంటివి? జూ ప్లాంక్టోన్ ఎనిమల్స్. సో జూ ప్లాంక్టోన్ ఎనిమల్స్ కదా, అవి ఏంటివి? కాపీ పాడ్స్ ఉంటాయి. జూ ప్లాంక్టోన్ ఎనిమల్స్ ఏమిటంటే ఇది ఒక్కటే ఎగ్జాంపుల్. ఇది ఫుల్ స్టాప్ పెట్టండి కదా, చూడండి. ఇది ఒక్కటే ఎగ్జాంపుల్, కాపీ పాడ్స్ మాత్రమే ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ ఇవన్నీ ఏంటివంటే ఇవి నెక్టాన్స్ అంటే దీంట్లోనే మనం చెప్పాం కదా, కన్జ్యూమర్స్లో ఒక ఏరియాలో బతుకుతాయి. దీనికి ఒక్కదానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కోపీ పోర్ట్స్. నెక్స్ట్ ఇవన్నీ చెప్పలేవాడు, నెక్టాన్కి ఇచ్చినాడు. చూడండి ఇక్కడ నెక్టాన్కి ఇచ్చాడా. సో వీటికి ఏంది ఎగ్జాంపుల్ అంటే ఫిషెస్, ఫ్రాగ్స్, వాటర్ స్నేక్స్ అండ్ ఫార్మ్స్ ది లిట్రిక్ నెక్టక్ అనమాట. ఇవన్నీ చేపలు, కప్పలు మరియు నీటి పాములు ఇవన్నీ కూడా ఈ జోన్లో లిమ్నాటిక్ నెక్టాన్గా పనిచేస్తాయి అన్నమాట. అది. నెక్స్ట్ బయోటా ఆఫ్ ది ప్రోఫండల్ జోన్. చూడండి ప్రోఫండల్ జోన్లో ఉన్న బయోటా. ఓకే. ఇప్పుడు చూడండి బయోటా అంటే ఏంటి? ఎనిమల్ అండ్ ప్లాంట్ లైఫ్ ఆఫ్ ది పర్టికులర్ రీజన్ అనమాట. అది. ఇప్పుడు ఇది చూద్దాం. ఇట్ ఇంక్లూడ్స్ ప్రోఫండల్ జోన్ ఏముంటాయంటే ఇంక్లూడ్స్ ద ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ డీకంపోజర్స్ ఉంటాయి. బ్యాక్టీరియా అండ్ చిరోనోమాయిడ్ లార్వా గుర్తుపెట్టుకుంటే ఎక్కడో చూసాను నేను. ఓకే. చిరోనోమాయిడ్ లార్వా కూడా ఇక్కడ చూసాను. ఓకే. చిరోనోమాయిడ్ లార్వా రైట్ చూద్దాం. చిరోనోమాయిడ్ లార్వా ఎక్కడో చూసాను, ఇక్కడెక్కడో వెనకలో చూసాను. నెక్స్ట్ చాబోరస్ ఉంది కదా. చాబోరస్ అంటే ఫ్యాంటోమ్ లార్వా ఉంటుంది. చాబోరస్ ఫ్యాంటోమ్ లార్వా. నెక్స్ట్ రెడ్ అండ్ లిడ్స్. ఓకే. రెడ్ అండ్ లిడ్స్. నెక్స్ట్ కాల్మ్స్.
నెక్స్ట్ కాలమ్స్. సో ఇవన్నీ నేను ఆల్రెడీ చదివేసాను. ఇవన్నీ ప్రోఫండల్ జోన్లో ఆర్గానిజమ్స్ ఉంటాయంటే డీకంపోజర్స్ ఎక్కువ ఉంటాయి. డీకంపోజర్స్ అంటే బ్యాక్టీరియా ఉంటుంది, తర్వాత వచ్చేసి చీరోనోమాయిడ్ లార్వా ఉంటుంది, తర్వాత కై కయాబోరస్ ఫైటాన్ లార్వా ఉంటుంది, రెడ్ ఎన్లిడ్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇట్లాంటివి మనం స్కిప్ చేయకూడదు. చాబోరస్ 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 ఫ్యాంటోమ్ లార్వా రెడ్ ఎన్లిడ్స్ కామ్స్ ఎక్సెట్రా దట్ ఆర్ capable of living in low oxygen levels that are capable of living low oxygen levels. The decomposers of this zone, the decomposers of profundal zone decomposes the dead plants and dead animals, release the nutrients which are used by release the nutrients. ఇవి చేసినవి రిలీజ్ చేసిన ఎవరు తీసుకుంటారంట? యూజ్డ్ బై బయోటిక్ కమ్యూనిటీస్ ఆఫ్ బోత్ లిటరల్ జోన్ అండ్ లిమినాటిక్ జోన్. గుర్తుపెట్టుకోండి, బయోటిక్ కమ్యూనిటీస్ ఇది రిలీజ్ చేసిన న్యూట్రియంట్స్ ఇది ఉపయోగించుకుంటే అని చెప్తున్నాడు. అది బయోటిక్ కమ్యూనిటీ దీంట్లో ఉంటే ఈ రెండు ఉపయోగించుకుంటాయి. ఇది రిలీజ్ చేసిన న్యూట్రియంట్స్ ఈ జోన్ రెండు ఉపయోగించుకుంటాయి. అందుకే వాడు ఏమన్నాడంటే యూజ్డ్ బై ద బయోటిక్ కమ్యూనిటీస్ ఆఫ్ ది బోత్ లిటరల్ జోన్ అండ్ లిమినాటిక్ జోన్ అంటాడు. The lake ecosystem performs all the functions of any ecosystem. The lake ecosystem performs all the functions of any ecosystem. ఇది చూడండి, ఏ ఈకోసిస్టమ్ పని చేయని విధంగా అన్ని ఈకోసిస్టమ్స్ పని దీంట్లో చేస్తుంది. The lake ecosystem performs all the functions of the any ecosystem and of the biosphere as a whole. That is conversion of inorganic substances into organic material. With the help of the radiant solar energy. By the autotrophs. Consumption of the autotrophs. ఎవరు కన్జంప్షన్ ఆఫ్ ఆటోట్రోప్స్ ఎవరు చేస్తారు? బై ద హెట్రోట్రోప్స్. ఇక్కడ రేడియంట్ది సోలార్ ఎనర్జీ బై ఆటోట్రోప్స్. మరి ఈ ఆటోట్రోప్స్ తినేది ఎవరు? కన్జంప్షన్ ఆఫ్ ది ఆటోట్రోప్స్ తినేవాళ్ళు హెట్రోట్రోప్స్. సో డీకంపోజిషన్స్ and mineralizers of the dead matter to release them back to reuse by the autotrophs. So decompose and mineralize of the dead matter to release them back for reuse by the autotrophs. దీన్ని ఏమంటారంటే రీసైక్లింగ్ ఆఫ్ మినరల్స్ అంటారు. సో మనకు రీసైక్లింగ్ ఆఫ్ మినరల్స్ ఎక్కడ జరుగుతాయంటే ఇక్కడ జరుగుతుంది, మనకు ప్రొఫండబుల్ జోన్ జరుగుతుంది. నెక్స్ట్ డీకంపోజిషన్ అండ్ మినరలైజేషన్ ఆఫ్ ద డెడ్ మ్యాటర్ టు రిలీజ్ దెమ్ బ్యాక్ ఫర్ రీయూజ్ బై ద ఆటోట్రోప్స్. దీన్నే రీసైక్లింగ్ ఆఫ్ మినరల్స్ అంటారు. ఓకే, బయోట్ ఆఫ్ ది ప్రొఫండబుల్ జోన్ ఇట్ ఇంక్లూడ్స్ ద ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ ద డీకంపోజర్స్ బ్యాక్టీరియా, తర్వాత చిరోనోమాయిడ్ లార్వా, తర్వాత చైయోబోరస్ ఫ్యాంటోన్ లార్వా, రెడ్ ఎన్లిడ్స్ కాల్మ్స్ దట్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ లివింగ్ ఇన్ low oxygen levels. The decomposers of this zone decomposes the dead plants and animals and release the nutrients which are used by the biotic communities of both literal and limnatic zones. The lake ecosystem performs all the functions of any ecosystem. చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీ ఈకోసిస్టమ్ పర్ఫామ్ చేసి అన్నీ చేస్తారని చెప్తున్నాడు. అండ్ ఆఫ్ ద బయోస్ఫియర్ యాజ్ అ హోల్, దట్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఇంటూ ఆర్గానిక్ మెటీరియల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది రేడియంట్ సోలార్ ఎనర్జీ బై ఆటోట్రోప్స్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ది ఆటోట్రోప్స్ బై హెట్రోట్రోప్స్, decomposition and mineralization of the dead matter to release them back for reuse by the autotrophs, recycling of the minerals.